సో మనం కొత్తగా జిమ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ బిగినర్ సిరీస్ స్టార్ట్ చేసాం. సో మనం చెస్ట్ అండ్ ట్రైసెప్ బ్యాక్ వర్కౌట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇది మన 4th వీడియో వర్కౌట్ సిరీస్లో. ఈ వీడియోలో మనం బైసెప్స్ గురించి చూద్దాం. ఎవరైనా సరే జిమ్కి వెళ్తున్నామంటే ఫస్ట్ మనకి ఐడెంటిఫై అయ్యేది ఎక్కడ, ఆర్మ్స్లోనే కదా. మరి ఆర్మ్స్ మన బైసెప్లో పెద్ద కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బిగినర్స్కి స్టార్టింగ్ నేనే స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తానో అవే చెప్తాను. మీరు అంతకుమించి ఎక్కువ కూడా చేయక్కర్లేదు. స్టార్టింగ్ 3-4 మంత్స్ ఇవే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీ బైసెప్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మనం వర్కౌట్ సిరీస్ 2.1 అనేది స్టార్ట్ చేద్దాం. సో అప్పుడు దాంట్లో చూసి మీరు ఇంకా ఎక్స్ట్రీమ్ వర్కౌట్స్ అనేవి చూడొచ్చు. సో ఎందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ విజయ్, వెల్కమ్ టు ఫిట్ బై విజయ్ ఛానల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను అప్పుడప్పుడు షార్ట్స్ కూడా లాంచ్ చేస్తూ ఉంటాను, చిన్న చిన్న ఫామ్ టిప్స్, ఫ్యాట్ లాస్ల గురించి. అవి మీకు ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే ఆన్ చేసి పెట్టుకోవాలి కదా మరి. సో ఇప్పుడు మన బైసెప్లో 3 హెడ్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు కనిపించేది లాంగ్ హెడ్ అంటాం, తర్వాత దీన్ని షార్ట్ హెడ్ అంటాం, ఈ అవుటర్ లేని బ్రేచియాలిస్ అంటాం. మనం 3 వేరియేషన్స్ ఏమేమి చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు బైసెప్ లాంగ్ హెడ్కి బార్బెల్ కల్చ్ చేద్దాం. బార్బెల్ కల్చ్ చేసినప్పుడు మీకు ఈగో లిఫ్టింగ్ అనేది అస్సలు చేయొద్దు. చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఎల్బోస్ అనేవి ఇలా మూవ్ అయిపోతాయి. మూవ్ అవ్వకుండా స్టిఫ్గా పెట్టి మన బైసెప్ బార్బెల్ కల్చ్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇది మనకి లాంగ్ హెడ్ గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది బార్బెల్ కల్చ్తో. ఇవి 3 సెట్స్ చేయండి. మెల్లగా వెయిట్ యాడ్ చేసుకుంటూ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది చేయండి. ఓకే, ఇప్పుడు బైసెప్ షార్ట్ హెడ్కి దీన్ని మనం ఈజీ బార్ కర్ల్ రాడ్ అంటాం. దీన్ని ఈ గ్రిప్తో పట్టుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ గ్రిప్తో కొంచెం ఎల్బోస్ అనేవి ఫ్రంట్కి పెట్టి పర్ఫామ్ చేయండి. మనం ఇది లైక్ ప్రీచర్ కర్ల్ కింద కూడా చేయొచ్చు. ప్రజెంట్ అయితే దీని మీద చేయండి మీరు బిగినర్స్. సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి నేను ఫామ్. ఇవి ఒక 3 సెట్స్ చేయండి. ఆ తర్వాత హ్యామర్ కర్ల్స్ చేద్దాం. సో ఇప్పుడు మనం అవుటర్ లేయర్ బ్రాచియాలిస్కి ఏం పర్ఫామ్ చేయాలని చూద్దాం. బ్రాచియాలిస్కి మనం హ్యామర్ కర్ల్స్ చేద్దాం. హ్యామర్ కర్ల్స్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్ మూమెంట్ అన్నది స్టిఫ్గా ఉండాలి. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి బ్రాచియాలిస్ని హిట్ చేయడానికి. ఒకటి ఇన్నర్ రొటేషన్ ఇన్నర్ కర్ల్స్ చేయొచ్చు, ఒకటి సైడ్ కర్ల్స్ చేయొచ్చు. బిగినర్స్కి నేను సైడ్ కర్ల్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనం స్టార్టింగ్ కాబట్టి సైడ్ కర్ల్స్ మనకు కొంచెం ఈజీ అనిపిస్తాయి. సో దాంతో మనం బ్రాచియాలిస్ అనేది ఫాస్ట్గా గ్రో చేయొచ్చు. ఇప్పుడు నా పొజిషన్ చూడండి, నేను బ్రాచియాలిస్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నానో మీరు సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టే చేయండి. మీకు వీడియోలో చూపించిన ప్రతిదీ ఫస్ట్ వార్మప్ సెట్ చేయండి. 11 to 12 reps వచ్చేలాగా ప్రతిదీ కొంచెం కొంచెం వెయిట్ అనేది పెంచుకుంటూ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది చేస్తూ ఒక 4 సెట్స్ వచ్చే వరకు చేయండి. ఓకేనా? ఈ బైసెప్కి 3 వేరియేషన్స్ సరిపోతాయి. నెక్స్ట్ మనం వర్కౌట్ సిరీస్ 2.4లో ఇంకా ఇంకొంచెం అడ్వాన్స్ ఫామ్తో అడ్వాన్స్ వర్కౌట్లు అయినా చూద్దాం. నేను మీ విజయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.